ఓం శ్రీమాత్రే నమః. రేపే తులేకాదశి. తులేకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు తులసి దళాలు తప్పకుండా ఉపయోగించాలి. పూజా గదిలో విష్ణుమూర్తి పటానికి కానీ, వెంకటేశ్వర స్వామి పటానికి కానీ తులసిమాలను వేసి తులసి దళాలతో తప్పకుండా పూజించాలి. అయితే శనివారము ఏకాదశి రోజు తులసి దళాలు కొయ్యకూడదు. అలాగే ముందు రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం కూడా తులసి దళాలు కొయ్యకూడదు. గురువారం రోజే పూజకు కావలసిన తులసి దళాలు కోసి పెట్టుకోవాలి. తులేకాదశి రోజు పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. తులేకాదశి రోజు పూజ పూర్తయిన తర్వాత పేలాల పిండిని తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టిన పేలాల పిండిని అందరూ ప్రసాదంలా తీసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసిమాలను కనుక సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. తులేకాదశి రోజు ఉపవాసము ఉన్నవారు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. తులేకాదశి రోజు అన్నాన్ని ఎవరూ తినకూడదు. పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండాలి. తులేకాదశి రోజు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. మాంసాహారాన్ని భుజించకూడదు. అలాగే గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము లాంటి పనులు చేయకూడదు. ఇంట్లో ఉన్న స్త్రీలు కడతడి పెట్టుకోకూడదు. తులేకాదశి రోజు సాయంకాలము ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెత్తితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తులేకాదశి రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు. తులేకాదశి రోజు ఈ వీడియోలో చెప్పిన నియమాలు పాటించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.